భగవద్గీత నరునికి నారాయణోపదేశము జ్ఞానషట్కములో భాగమైన 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగం. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగశాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజక్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. భరతవంశోత్తమ అర్జున, భయరాహిత్యము, జీవిత పవిత్రీకరణము, ఆధ్యాత్మిక జ్ఞానమును అలవరచుకొనుట, దానము, ఆత్మనిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యము, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషముల నెన్నకుండుట, మృదుత్వము, జీవులందరి ఎడ దయ, లోభరాహిత్యము, తేజస్సు, దృఢ నిశ్చయము, ధైర్యము, క్షమ, శుచిత్వము, అసూయ గౌరవవాంఛ లేకుండుట, ఈ దివ్య గుణములు దివ్య స్వభావము గల పురుషులందుండును. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. పార్థ, గర్వము, పొగరు, అహంకారము, కోపము, పరుషత్వము, అజ్ఞానము అను గుణములు అసుర ప్రకృతి కల వారికి చెందినవి. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మత మాషుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. పాండవ వంశోత్తమ అర్జున, దివ్య గుణములు ముక్తికి అనుకూలములు, అసుర గుణములు బంధము కలిగించును. నీవు దివ్య గుణములతో పుట్టినవాడు అగుటచే వ్యధ నొందకుము. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు. పార్థ, ఈ ప్రపంచమునందు 2 రకములైన సృజింపబడిన జీవులు కలరు. ఒకరు దివ్యము, 2 అసురము. దివ్య గుణములను గూర్చి ఇదివరకే వివరముగా తెలిపి ఉంటిని. ఇక అసుర గుణములను గూర్చి నా నుండి వినుము. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. అర్జున, అసుర గుణము గలవారు దేనిని చేయవలయునో దేనిని చేయకూడదో ఎరుగరు. వారి యందు శుచిత్వము కాని, తగిన ప్రవర్తనము కాని, సత్యము కాని ఉండవు. అసత్యం అప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కీమన్యత్ కామహైతుకం. పార్థ, అసుర గుణము కలవారు ఈ ప్రపంచము మిథ్యయనియు, దీనికి స్థిరత్వము లేదనియు, నియంత అయిన ఈశ్వరుడు లేడనియు చెప్పుదురు. ఇది సంగమాభిలాష చేతనే సంభూతమని, దీనికి మోహము తప్ప వేరొక కారణము లేదనియు వారు తెలుపుదురు. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్ర కర్మాణః క్షయాయ జగతో హితాః. అర్జున, నష్టమైన ఆత్మ కలవారును, అల్పబుద్ధులునైన అసుర ప్రకృతి కలవారును ఇట్టి అభిప్రాయములను అనుసరించుచు ప్రపంచమును నాశనము చేయు లాభము లేని భయంకరములైన పనులలో నిమగ్నులగుదురు. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాత్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. పార్థ, తృప్తి నొందింపరాని కామమును ఆశ్రయించి గర్వముతోడను, దురహంకారముతోడను, మదముతోడను కూడిన వారై అసుర ప్రకృతి కలవారు అశాశ్వత వస్తువులచే ఆకర్షింపబడి అపవిత్రములైన కార్యములందు వర్తించుచుందురు. చింతామపరిమేయాంచ ప్రళయంతాముపాశ్రితాః కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః ఆశాపాశ శతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. అర్జున, అసుర ప్రకృతి గలవారు
కామము భోగముల తృప్తియే గమ్యము అని విశ్వసింతురు. ఈ విధముగా జీవితాంతము వరకును వారి ఆలోచనలు అపరిమితముగా ఉండును. వందల కొలది కోరికలనడి పాశములచే బంధింపబడి కామక్రోధములందు నిమగ్నులై మోహము కొరకు ఇంద్రియానుభోగముల తృప్తి కొరకు వారు అన్యాయముగా ధనమును ఆర్జింతురు. ఇదమద్యమయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనం అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ ఆఢ్యోబి జనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః. పార్థ, అసుర ప్రకృతి కల మానవులు అజ్ఞానముచే భ్రాంతులై ఇట్లు తలంతురు. నాకు ఇప్పుడు ఇంత ధనము కలదు, నా ప్రణాళికను అనుసరించి నేనింకనూ ఎక్కువ సంపాదింతును. ఇప్పుడు నాది ఇంత ఉన్నది, భవిష్యత్తులో అది అధికముగా అభివృద్ధి చెందును. వాడు నా శత్రువు, నేను అతనిని చంపితిని, నా ఇతర శత్రువులు కూడా చంపబడుదురు. నేను సర్వ ప్రభువును, భోక్తను, నేను పరిపూర్ణుడను, శక్తిమంతుడను, సౌఖ్యవంతుడను, నేను గొప్ప బంధువులతో కూడిన అత్యంత సంపన్నుడను. నా వలె శక్తివంతుడును సౌఖ్యవంతుడును మరొకడు లేడు. నేను యజ్ఞములాచరించుచు దానములు చేయుచు ఈ విధముగా సంతోషము పొందుతును. ఇట్లు అట్టి వ్యక్తులు భ్రాంతి నొందుచుందురు. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చౌ. అర్జున, వివిధ చిత్త విభ్రాంతులచే కలతనొందు వారును మాయలనడి వలలచే చుట్టబడిన వారును అయి వారు ఇంద్రియానుభవములయందు తీవ్రమైన ఆసక్తిని పొంది నరకమున కూలుదురు. ఆత్మ సంభావితాః స్తబ్ధాః ధనమానమదాన్వితాః యజంతే నామయజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. పార్థ, స్వయ సంతుష్టులను ఎల్లప్పుడూ గర్వితులను ధనము చేతను దురభిమానము చేతను భ్రాంతి నొందినవారై వారు ఒక్కొక్కప్పుడు డంబముతో నియమ నిబంధనలను అనుసరింపకుండా నామమాత్రముగా యజ్ఞములను ఆచరింతురు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. అర్జున, అహంకారము చేతను, బలము చేతను, గర్వము చేతను, మోహము చేతను, కోపము చేతను భ్రాంతి నొందినవారై అసుర ప్రకృతి కలవారు తమ శరీరములందును పరశరీరములందును ఉన్న దేవాదిదేవుల ఎడ అసూయ వహించుచు యథార్థమైన శాస్త్రమును గూర్చి అపవిత్రములైన వాక్యములు పలుకుచుందురు. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. పార్థ, అసూయ గలిగినట్టియు క్రూరులైనట్టియు అల్పమానవులైనట్టి వారిని నేను శాశ్వతముగా సంసార సముద్రమునందు అన్ని విధములైన అసుర జీవ జాతులయందు త్రోయుదును. ఆసురీం యోని మాపన్న మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. కౌంతేయ, అసుర జీవ జాతులయందు మరలా జన్మలు పొందు మానవులు నన్నెప్పుడునూ పొందలేరు. క్రమముగా వారు అతి నింద్యమైన జీవితమునందు పతితులు అగుదురు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదే తత్రయం త్యజేత్. అర్జున, మోహము, కోపము, లోభము అనునవి నరకమునకు దారి చూపు 3 ద్వారములు. అవి ఆత్మ యొక్క పతనమునకు కారణమగుటచే ప్రతి బుద్ధిమంతుడును వానిని విడువ వలయును. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైః త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాంగతిం. కౌంతేయ, ఈ 3 విధములైన ముఖద్వారముల నుండి తప్పించుకున్నవాడు ఆత్మానుభూతికి అనుకూలములైన కార్యములు నరించి క్రమముగా దివ్య గమ్యమును చేరును.
యశాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. పార్థ, శాస్త్ర గ్రంథముల విధులను విడిచి తన ఇష్టము వచ్చునట్లు వర్తించువాడు పరిపూర్ణతను గాని సౌఖ్యమును గాని దివ్యగమ్యమును గాని పొందజాలడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. అర్జున, అందుచే మానవుడు శాస్త్ర గ్రంథములందలి నియమముల ద్వారా ఏది విధియో ఏది నిషిద్ధమో తెలుసుకొనవలయును. అట్టి నియమ నిబంధనలను తెలుసుకుని పనిచేసినచో అతడు క్రమముగా ఉద్ధరింపబడును. 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము సంపూర్ణము.